డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కుందూరు సావరంలో కొలువైన శ్రీ 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 కుందోలమ్మ గొల్లాలమ్మ అమ్మవార్ల ద్వితీయ వార్షికోత్సవ తీర్థ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవార్ల అత్తవారి ఇల్లు అయిన కురుపూడి వారి ఇంటి నుండి అమ్మవారి ఇల్లు అయిన పంపన వారి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళల భక్తులు అమ్మవారికి చీర, రవికే, పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులు విశ్వసించే కుందాలమ్మ, గొల్లాలమ్మ అమ్మవార్ల ఆలయ వార్షికోత్సవాలు ప్రతి ఏటా గ్రామస్తుల సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు మీడియాకు వివరించారు. ఆలయ కమిటీ వారు పంపన శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పంపన సత్యానందం, కొడిపూడి సూర్యనారాయణ, గ్రామ పెద్దలు పంపన సత్యబాబు, కుడిపూడి సూర్యప్రకాష్లు అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. హలో కింద కొట్టుకుని పై కట్టరామమ్మా. హలో ఆడకుడు ఆడకు కూడా ఆడుకున్నాం మీరు కూడా తీసుకున్నాం అందరం. ఆడకుడు ఆడకు కూడా ఆడుకున్నాం మీరు కూడా తీసుకున్నాం అందరం.
కుందూరు సావరం గ్రామంలో గ్రామ దేవత అయినటువంటి కుందాలమ్మవారు, అలా పొలిమేర దేవత అయినటువంటి గొల్లాలమ్మవారు ఇక్కడ 150 సంవత్సరాల క్రితం చిన్న గుడి ఉండేది. ఈ గుడిని శిథిలావస్థ చేరిన తర్వాత 2022లో మా గ్రామస్తులందరూ కుందూరు సావరం ఈ గ్రామస్తులందరూ ఏకమై దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇంకా ప్రముఖులందరూ కూడా ఫండ్స్ అంతా ఇచ్చి అందరూ సహకరించి గుడి చాలా వైభవంగా కట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత కాకినాడ వెంకటరమణ గారు ఈయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నాటికి రూపకల్పన చేయడం జరిగింది. పుట్టింటి వారు, అత్తింటి వారు, అంగడిగుడి ఇటు ఇవన్నీ కూడా దానికి రూపకల్పన చేయడం జరిగింది. 2022 తర్వాత 2024లో మొదటి వార్షికోత్సవం జరిగింది. అలాగే అమ్మవారిని ఉగాది వెళ్ళిన తర్వాత మాకు అమావాస్యకి 15 రోజులు అంగడిగుడి దిగొచ్చి నైవేద్యాలు పెట్టుకుని తీర్థయాత్రలు నిర్వహించి మళ్ళీ అత్తింటి వారి ఇంటికి గుడికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం ఇది ఈ సంవత్సరం రెండవ జాతర మహోత్సవం జరిగింది. చాలా వైభవంగా జరిగింది. ఒకసారి ఓల్డ్ పెట్టి గుడి నిర్మాణం మధ్యలో ఆగిపోయినప్పుడు దీన్ని మరి తన భుజాన్ని వేసుకుని ముందుకు నడిపించడం జరిగింది. అలాగే గ్రామస్తులందరూ కూడా దీనికి చాలా సహకారం చేశారు. ప్రతి కుటుంబం కూడా దీనికి బాగా కలిసి వచ్చింది. అలాగే కాకినాడ వెంకటరమణ గారు ఈయన ఈ కుందాలమ్మ గొల్లాలమ్మ విషయంలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక రూపకల్పన చేసి దీనికి దేశం తీసుకురావడం జరిగింది. ఓళ్ళు పెట్టి చెప్పాలంటే ఈ ఊరు 100 కుటుంబాలు ఉన్న ఊరు. ఇది చాలా చిన్న వ్యవస్థ, కానీ చాలా గొప్పగా జరగడానికి కారణం ఇద్దరమ్మవారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఫండ్స్కి పరువు లేకుండా, ఎప్పుడు ఇబ్బంది లేకుండా, ఎప్పటికప్పుడు మాకు డబ్బులు సమకూర్చడంలో ఈ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి. అందువల్ల మేము ఇంత గొప్పగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరగడానికి యూత్ కమిటీలు కూడా మాకు బాగా సహకరించాయి. కాబట్టి ఈ రెండో జాతర మహోత్సవం చాలా గొప్పగా జరిగింది. దీన్ని సహకరించినటువంటి యూత్ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, ఆలయ కమిటీలు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీడియో సోదరులందరూ కూడా నమస్కారం. మా ఊరు గంగవరంలో కుందూరు సావరంలో వేయించేస్తున్న శ్రీ కుందాలమ్మవారు గొల్లాలమ్మవారు పూర్వం పెద్దలు కొంతకాలం జరిపారు. దాన్ని బాగా పురాతనంగా పోయిందని మళ్ళీ కొత్తగా నూతనంగా యూత్ చిన్నలో పెద్దలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి ఈ వైభవంగా గుడి కట్టి ఎవరు తోసినగా చేసుకుంటూ ఈ ఆలయం నిర్మాణం చేసుకున్న అందరూ కలిపి, అలాగే మేము పంపన వారేమో పుట్టింటి వారు, పుడిపూడి వారు ఏమో అత్తింటి వారు అలా పెట్టుకుని మొన్న జరిగిన 16వ తారీఖుని కాకుండా అప్పుడు 7వ తారీఖుని ముహూర్తం పెట్టుకున్నాం. తీసుకెళ్ళడానికి పుట్టింటి వారి నుంచి అత్తింటి వారి నుంచి పుట్టింటికి తీసుకెళ్ళి 9 రోజులు అక్కడ ఉంచుకుని అమ్మవారికి గోప నైవేద్యాలతో పళ్ళు పలహారాలతో ఊరంతా సత్యశ్యామలంగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటూ అత్తింటి వారి పుట్టింటికి తీసుకెళ్ళి మన జరిగిన 16వ తారీఖుని వైభవంగా జాతర మహోత్సవం పెట్టుకుని అమ్మవారికి శాంతించడానికి పూజలు చేయించి అన్నీ చేసుకుని 17వ తారీఖు శుక్రవారం 7:05 ఒక అమ్మవారిని తీసుకోవడం జరిగింది. అట్లాగే తర్వాత 8:10 రెండో అమ్మవారిని తీసుకొచ్చి అత్తవారికి కూడా సాగంట జరిగింది. సాగంట నెక్స్ట్ ఈరోజు శనివారం తీర్థం పెట్టుకున్నాం. అలాగే ఈ అమ్మవారి జాతరకి కొన్ని ఈవెంట్స్ పెట్టాం. గాలిడీలని, సిత్యాసాలని, గరగలని, అలాగే నిన్న రోజు శుక్రవారం నాడు ఇక్కడ డ్యాన్స్ కూడా పెట్టి కుర్రోళ్ళు అంతా చాలా ఉత్సాహంగా వీటితో దగ్గర తీసుకెళ్ళి జరుపుకున్నాం.
అలాగే మాకున్నంతలో మా చిన్న గ్రామం అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని అందరూ కూడా మాలో సంకల్పం చేశారు. ఆ సంకల్పం కలుపుకుని మేము ఎదురు రాగలిగాం. మరి ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి చిన్నలకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కలిగిస్తుంది. వారు పూర్వం నుంచి తెలిసి ఉన్నారు. పెద్దలు పూర్వం ఎప్పుడో చిన్న గుడి కట్టి అక్కడ పూజత్వం జరుగుతూ ఉండేది. అయితే బాగా కిందకి అయిపోవటం వల్ల మళ్ళా మన ఊరు పెద్దలు సభ్యులు అందరూ కలిసి కొంత పైకి తీసి అమ్మవారిని మనం ఇక్కడ పెట్టుకున్నట్లయితే పూర్వం నుంచి ఉంటున్నారు కనుక మంచి అందంగా మనం అలంకరించి ఆ తల్లిని మనం దీవించుకుంటామని కోరికతో ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద మనం ఎక్కడికి వెళ్ళినప్పటికైనా ఏ లోటు లేకపోయినప్పటికైనా మాకు చేదోడుగా ఆదోడుగా ఉండి ఇచ్చినట్టు దాతలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం చెప్తే మీకు తెలదు కాబట్టి కనుక ఇక్కడ ఈ పేరు మీద కుందాలమ్మవారు ఫస్ట్ ఇక్కడ ఉండేవారు. అలాగే ఆ తల్లితోటి పాటు గొల్లాలమ్మవారు కూడా ఇక్కడ ఉండేవారు. మనకి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుండేవారు. అలా జరుగుతూ ఉంది. మనకి పోయిన సంవత్సరం అతనికి ఈ గుడికాడించి అమ్మవారింటికి తీసుకెళ్ళి 10 రోజులు పూజలు చేసుకుని ఆ తల్లికి మొన్న పోయే 16వ తారీఖున అతి వైభవంగా గారెడీలు అన్నీ ఎన్నెన్నో రకాలుగా పెట్టుకుని శాతం జరిగింది. మళ్ళీ అదే రోజున మరుటి రోజున ఇక్కడ డ్యాన్స్ బై డ్యాన్స్ పెట్టి చాలా ఆనందంగా చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా మంచి ఉత్సాహంతో. అలాగే ఇది 2వ సంవత్సరం అన్నమాట అండి. 2వ సంవత్సరం జరుగుతుంది. అలాగే ఇంకా మేము ఉన్నప్పటికీ మా పిల్లలు ఉన్నప్పటికీ మా పిల్లలు కూడా ఇంకా దీన్ని అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుంటున్నాను. మనవండి మాది కుందూరు సావరం వస్తువులు ముందుగా పంపన కరణ్ గారి కుమారుడు సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి మేము శుభ్రంగా చేసుకుందామని ఇలా ఉన్నదండి అన్నయ్య గారు అడిగితే ఆయన ఏదో తోసినట్టు ఇచ్చాడు. ఆ తర్వాత కృష్ణమూర్తి గారి కుమారుడు శ్రీనివాసు, పంపన వెంకటరావు గారి కుమారుడు సత్యానంద మా గ్రామ సర్పంచ్ అండి. మా గ్రామ పెద్దలు పంపన సత్యనారాయణ గారు, కురుపూడి సూర్యప్రకాష్ గారు మొత్తం కలిపి అందరం మా గ్రామ పెద్దలు అందరూ కలిపి ఏదో అమ్మవారిని అలా నిలబెట్టుకుని 8 సంవత్సరాల నుంచి కురుపూడి మా కురుపూడి సూర్యనారాయణ గారు కుమారుడు ఎస్ఐ గారు శ్రీనివాసరావు గారు వీళ్ళందరం కలిపి ఏదో ఊరంతా కలిపి ఇక్కడ పెట్టుకుని జాగ్రత్తగా ఊరిని నిలబెట్టుకోవాలి కదని మేము తెచ్చుకుని ఆలయం కట్టామండి. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆ అమ్మవారిని పెట్టిగా మాకు శుభ్రంగా ఉంది, బాగా చక్కగా జరుగుతుంది. ఆ అమ్మవారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఆస్వాదించి మా కుటుంబాలందరినీ చక్కగా వస్తుందని కోరి ప్రార్థిస్తున్న గ్రామ పెద్దలందరినీ.